ప్రియా టిఫిన్ పెట్టినావా నాకు? పెట్టలే. వంట కావడానికి ఇంకా 15 నిమిషాలు టైం పడుతుంది. ఆగు. 15 నిమిషాలా? ఓ 10 నిమిషాలు ముందు లేచి వంట చేయొచ్చు కదా. 10 నిమిషాల ముందు కాదు, నేను తెల్లారంగా 5 గంటలకే లేచినప్పటి నుంచి ఇల్లు ఉడిచి వాకిలు ఉడిచి గిన్నెలు కడిగేసరికి ఈ ఏలైంది. నేనేదో ఖాళీగా ఉన్నట్టు టైంకి లేవనట్టు ఏదో 10 నిమిషాల ముందు లేవవా అనబడితివి. అరే నేను అనేది ఓ తీరు అయితే నువ్వు అర్థం చేసుకునేది ఇంకో తీరు ఉంది. టిఫిన్ అయితే పెట్టి నేను పనిపోతా. నేనే ఎత్తది మళ్ళా అంటుంది. మీద పరద కప్పాలనే ప్రియా, అప్పటికి వచ్చినాక గుర్తయి. ఇగో టిఫిన్. ఇగో అది అందుకో, ఇటుక అందుకో. అయిపోయింది నానే అన్నా. శ్రీరన్నా, తిరుపతి అన్న ఆకలి అవుతుంది, తిందాం పాయే. అయింది పాయే, 1:30 అవుతుంది. పారి మరి తిందాం పారి. సీనన్న, మా అవ్వయ్య అత్త అంటే నాకు లగ్గం చేసింది. నా పెళ్ళాను చూస్తే ఎడ్డమంటే తిడ్డమంటది, తిడ్డమంటే ఎడ్డమంటది. ప్రతి విషయంలో నాతోటి వాదించుకుంటూనే ఉంటది అన్న. ఇంట్లో మనశ్శాంతే ఉంచలేదు. అయినా అర్థం చేసుకొని పెళ్ళం దొరకనప్పుడు ఎంత చేసినా వ్యర్థమే. సీనన్న, ఒక ముచ్చట అడుగుతా, నువ్వేమనుకో కదా. ఏమనుకున్నాడు? వదినమ్మ ఊకే నీతోటి ఇట్నే లొల్లి పెట్టుకుంటా, అదే నా పిల్లల లెక్క మంచి కలిసి ఉంటుందా? తిరుపతి, నా భార్య గురించి ఎప్పుడు నేను గొప్ప ఏం కాదు, కానీ నా భార్య దేవత. నేను ఏది చెప్తే అది వింటది, ఆమె ఏం చెప్పినా నేను వింటా. మా ఇద్దరిది సీతారాముల బంధం. సీతమ్మ తల్లికి ఎంత సహనం ఉందో నా భార్య కలుగుతుంది. ఆమె దొరకడు నా అదృష్టం. తిరుపతి కానీ ముచ్చట్ల పడి పని అంతా అట్లే ఉన్నది. ఇగో ఇటుకలు ఇంట్లో ఎత్తే పని అంతా అయిపోతుంది. సరే సరే అన్న, కానీ పా. బడికి వచ్చినవా? పొద్దున్న లేపలేనన్నా. ఇగో పని తొందర ఉండరా, పేనా పండుకున్నావు కదా, ఎందుకు లేపడని పేనా. ఇంట్లోకి పోయి చాయ్ లాగిపో. టిఫిన్ బాక్స్ మళ్ళీ ఇది నేనే అడుగుతా, మళ్ళీ అది అనుకుంటా. ప్రియా, ప్రియా ఇక రాయే. అట్టనా? ఏం చెప్పు. కొద్దిగా జెండుబాం తీసుకొచ్చి కాళ్ళకు రుద్దే. ఎలా పని బాగైంది, గోడల పొంట అటు ఇటు తిరుగుడు అయిపోయింది, కాళ్ళు అన్ని గుంజుతున్నాయి. జెండుబాం తీసుకొచ్చి కాళ్ళకు రుద్దామని పిలిచిన. ఏంది
మీరు పొద్దుగాల 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే పని చేస్తారు. మరి నేను పొద్దుగాల 5 గంటల నుంచి రాత్రి 10 దాకా పని చేస్తా. నా కాళ్ళు కూడా నొత్తాయి. మరి నేనెవరు చెప్పుకోవాలి? ప్రియా నువ్వు పని చేస్తలేవని ఎవరు అంటారులే, ఇలా పని బాగైంది అందుకనే కాళ్ళు కూస్తున్నాయి, అందుకే రాయమని చెప్పిన నేను. ఈ జెండవం గిడ్డవం నేను రాయా, నాకు అవతల మస్తు పని ఉన్నది, నువ్వే రాసుకో. సరే తీయే, నేనే రాసుకుంటా తీయే. ఏడుంది జన్మం. అబ్బో అమ్మో, మంచం మీద ఉన్నట్టుందిగా, నేనే రాసుకుంటా తీ. ప్రియా నేను పనిపోతానా? ఏమయ్యా, నేను చీర కొనుక్కోవాలి, ఒక 1000 రూపాయలు ఇవ్వవా? 1000 రూపాయల పనికిని కడానికి ఇయ్యలేదే, రేపు పొద్దున సిట్టు పైసలు కట్టాలి. ఇగో 500 ఉన్నాయి, ఈ 500 తీసుకొని కొనుక్కో. నేనేమన్నా అంతే లెక్క వేలకు వేలు అడుగుతాన్నా? చీర కొనుక్కుంటే ఒక 1000 రూపాయలు ఏమన్నా? ఈ 500 చేతిలో పెట్టి చీర కొనుక్కోమంటే ఈ 500కి జాకెట్ ముక్కే రాదు, చీర అయినా చట్టని. ఆ బాబాయ్, అగమావయ్య ఇప్పుడే ఎత్తారా? ఇప్పుడే వస్తున్నా చూడాల. అంత మంచిదేనా? అంత మంచిదే. ఏమైంది మావయ్య, ఇంత హఠాత్తుగా వచ్చిర్రు? ఏం లేదు చూడాలా, చాలా రోజులు అయింది కదా, అట్లా చూసిపోదామని వచ్చింది. తాతయ్య బాగున్నావు మన వాళ్ళ? బాబాయ్ ఎప్పుడు వచ్చినవే? ఇప్పుడే వచ్చిన. పనుకోలే ఆరా? పోలేదే, తానం చేసిపోదాం అనుకుంటున్నా. ప్రియా బాబాయ్ కన్నా పెట్టుకో. బాబాయ్ ఎందుకు రండి మావయ్య. సరే సీను, పోయేస్తా. సరే పోయేస్తా. సరే మావయ్య. ప్రియా, ప్రియా, రాధిక ఎందుకు ఇట్లా వచ్చినావు? ఇంట్లో చక్కెర అయిపోయింది ప్రియా, కొంచెం చక్కెర ఉంటే పెట్టవా? ఉండు తీసుకొస్తా. ప్రియా, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. మా తమ్ముడు దొరకడు నీ అదృష్టం. మీ తమ్ముడు నాకు దొరకుడు కాదు అదృష్టం, నేను ఆయనకు దొరకుడు ఆయన అదృష్టం. అది నాకు తెలుసు. చాలని పైసలతోటి ఏదో అట్లా వెళ్ళదిస్తాను. ప్రియా ఏంది? ఇగో 1000 రూపాయలు తీసుకో. ఎందుకో ఈ 1000 రూపాయలు? ఎందుకంటావేంది ప్రియా, చీరే కొనుక్కుంటున్నావు కదా అందుకే ఇచ్చిన. నా కోరిక చచ్చిపోయింది అయ్యా, నాకు కొత్త బట్టలు వద్దు, ఏమద్దు. అమ్మ ఎప్పుడైతే నాన్న ఇచ్చిన తీసుకో. నాకేమద్దు. ప్రియా నా మాట వినకున్నా కానీ పాప మాట నేను తీసుకో. అవి ఏమైందా సీనన్న?
అంత చిన్నవేనట్టున్నావు. అంటే ఇంట్లో వదినతో ఏమైనా లొల్లైంది ఏంది? వాయనతోటి చిన్నకేం లొల్లి అవుతుందిరా. అయితే అయితే మన ఇళ్ళలో లొల్లి అవుతుంది కానీ నిన్న నా పిల్లాన్ని కోడిగుడ్ల కూర అండే అంటే కోడి తిట్లు తిట్టింది, బయటకు నూకేసింది నన్ను. ఏంది అంత పని అయిందా? ఎంతైనా శ్రీనాన్న అదృష్టవంతుడే. శ్రీనాన్న అడుగుతోటి అన్ని చేసి పెడతాడు వదినే. అరే నా బాధ వీళ్ళకి ఏమెరక. ఇంట్లో నేను ఊటంటే అది ఊటంటది. ఆ ముచ్చటిలతో చెప్తే నా పరువు పోయేటట్టుంది. వీళ్ళు ఏం చెప్తే దానికి సాయి అంట నేను. ఇంతకు నీ సంగతి ఏందా? లగ్గం ఎప్పుడు చేసుకుంటావు? నాన్న ఈ ఎండాకాలం చేసుకుంటా. ఈ ఎండాకాలం చేసుకుంటా. ఏందిరా ఈ ఎండాకాలం ఉడకపోయాక పెళ్ళి ఏందిరా? ఎండాకాలం అయితే అలా మా కూలర్ పెట్టి రారా, పోయి తినచ్చడానికి నీకేమైతుందిరా? అరే అన్న నేనేమన్నానే నా మీద గరం గరం అవుతున్నావు? అరే ఇరిసిపెట్టరా ముచ్చటంతా. పని అయిపోయింది కానీ ఒక సేటు పైసలు ఇస్తున్నాడు. అడుగుదాం పారిపోయి. రైట్ రైట్, నీ మర్చిపోయినా అన్న, పైసలు ఇచ్చేది ఉండే కదా సేటు. ప్రియా అక్క అబ్బబ్బా నాకు ఒక ఫోటో దించవానే ప్లీజ్. ఎందుకక్క? ఆధార్ కార్డు కోసం ఏమైనా దిగుతానవా? అబ్బా కాదే, ఇగో మీ బావ హారం చేపించిండు, నలుపుసల దండ చేపించిండు. అబ్బా ఒక్క ఫోటో దించే, నేను స్టేటస్ పెట్టుకోవాలి. మా యారాళ్ళ కళ్ళు మండాలి, వాళ్ళు వాళ్ళ కళ్ళకి కారం కొట్టుకోవాలి. అబ్బా దించే ప్లీజే. అవునే, నీ మెడలా వట్టి పసుపు తాడే ఉన్నది, గోపుతాడు చేయించలేదా? అది చేపించింది అక్క, బీరువాలో పెట్టిన. ఇంకా బీరువాలు పెడితే పిల్లలు చేస్తే అనేమన్నా నా లెక్క మెడలు వేసుకొని తిరగాలి కానీ. అయితే నన్ను అయితే ఒక ఫోటో దించు. ఇగో మంచిగా దించు, మొత్తం నగలన్నీ ఇట్లా కనబడాలి. నా ఫేస్ కన్నా నా నగలే మంచిగా కనబడాలి. ఫోటో మంచిగా తీయే. మంచిగానే తిట్టాను అక్క. ఎంత బాగా వచ్చినాయి ఫోటోలు అయితే. ఇవాళ స్టేటస్ పెడితే మా యారాన్ల కళ్ళు మండాలి, మా అత్త కారం పొడి పోసుకోవాలి కళ్ళల్లా. ప్రియా ఏందే చిన్నవై ఉన్నావు? ఇంకేమైనా సామాన్ అయిపోయింది చెప్పు. షేర్ దగ్గర పోయి పైసలు అడుకుని వస్తానా, పోయి కిరాణా షాప్కి తీసుకొస్తా. అది కాదు, నేను నీతోటి కొంచెం మాట్లాడాలి. ఏ మాటనే చెప్పు. ఇదేంది? పసుపు తాడు. నాకు బంగారు తాడు కావాలి, చేపిద్దుపా. ఏందే ఇప్పుడు బంగారు తాడు చేపిమంటున్నావు? మన దగ్గర పైసలు ఎక్కడున్నాయి? నేను చేసే పని మన పుట్ట పట్టకే సరిపోయి ఒకటే. ఇప్పుడు బంగారు తాడు చేయాలంటే కొద్ది పైసలుగా ఉన్నానే. బంగారం సుక్కలు ఉంది ధర. ఇప్పుడు నాతోనే అవుతుంది. బట్టా పొట్ట సంగతి పక్కన పెట్టు, నువ్వేం చెప్తావో నాకు తెలియదు. నాకు మాత్రం బంగారు తాడు కావాలి, లేకపోతే నేనే నిర్ణయం తీసుకుంటానో నాకే తెలియదు. నువ్వే నిర్ణయం తీసుకున్నా ఆ బంగారు తాడు చెప్పారంటే నా పైసలు లేవే. నా పైసలు నమ్మ చెప్తుంది. అన్నా వదిన సంచి పట్టుకుని ఎటు పోతుంది? ఎటు పోతాను? ప్రియా ఎటు పోతున్నావే? మా అవ్వగారి ఇంటికి పోతానా. అవ్వగారింటికి పోతున్నావా? ఇప్పుడు ఎందుకు పోతాను? ఏమన్నా అయింది అక్కడ? మా అవ్వగారికి ఏమైతుంది, నాకే ఉండబుద్ధి కాక పోతానా. నువ్వు ఎందుకు పోతున్నావు నాకు అర్థమైందే. ఇప్పుడు బంగారం తాడు కొనియడానికే కానీ నువ్వు పోయేది. మంచిది తెలుసుకున్నావు కదా, నేను పోతానేగా. అరే ప్రియా ఆగే, నీ దండం పెట్ట ఆగే జరకి. రోడ్డు మీద ఎట్లా చేయకే. అన్ని రోజులు మనం ఉంటాయానే. దేవుడు మనకి ఏదో రోజు ఉత్తర్ తీయే, నీ కొనిత్త తీయే. అతు బుజ్జి మళ్ళీ బడిపోతా జరా. ఇను నా మాట నీ దండం పెడతా. మా దోసుకాలం కూడా పరుగు పోతుంది జరా. ఇను ఇంట్లో పన్నడు పాయ జరవా. నీ పరుగు పోతే నేనేం చేయాలి? కట్టుకున్నది ఒకటి అడిగింది, కోరిద్దామన్న చేత కాదు కానీ ఈ మాట అయితే ఏం తక్కువ లేదు. నడువే పోదాం.
ప్రియా ఆగే జర, నీ దండం పెడతా ఆగే జర, ఆగే ఓకే జరా, జర అర్థం చేసుకో నా మాటలు. ఆగో బాబాయ్, నువ్వెప్పుడు వచ్చినవే? ఎందుకు వచ్చినావు? కోడలు ఫోన్ చేసిందిరా, అందుకనే వచ్చిన. అరే బాబాయ్కి ఎందుకు ఫోన్ చేసినవే? నేను మా అబ్బగారి ఇంటికి పోదామని చివరిసారి మావయ్యకి చెప్తామని ఫోన్ చేసిన. అరే నేను నీకేం తక్కువ చేసింది ప్రియా? అన్నీ ఎక్కువనే చేసినావు, అందుకే పోతానా. అమ్మా అరే సీను, మీతో కొన్ని ముచ్చట్లు మాట్లాడతారా, తర్వాత మీ ఇష్టం. చూడమ్మా కోడల, సంసారం ఒక రైలు బోగైతే భార్యాభర్తలు 2 పట్టాలు అంటుంది. భార్య కోపం వస్తే భర్త తగ్గాలి, భర్త కోపం వస్తే భార్య తగ్గాలి. అదేనమ్మా సంసారం అంటే. ఇద్దరు నెగ్గాలనుకుంటే బంధం విడిపోవడవుతుందమ్మా. నువ్వు ఆ రోజు 1000 రూపాయల గురించి గొడవ పెట్టిన విషయం, బంగారం గురించి ఇప్పుడు గొడవ పెట్టిన విషయం, ఇవన్నీ నాకు వీడు ఫోన్ చేసి చెప్పిండమ్మా. పసుపుతాడులో ఏముంది, బంగారంలో ఏముందమ్మా? బంగారం లాంటి భర్త ఎదురుగుండగా బంగారంతో పనేందమ్మా? నా దృష్టిలో భర్తగా వీడేం ఎక్కువ కాదు, భార్యగా నువ్వేం తక్కువ కాదు. భార్యాభర్తలు ఇద్దరు సమానమే. వదినే, సీనన్న మేము పని చేసే కాడ మా భార్య నన్ను మంచిగా చూసుకుంటలేదే, నన్ను గంజిలీగా తీసేసినట్టు తీసేసింది. ఇంట్లో నువ్వు కూడా గిట్నే ఉంటావు ఆ వదినతోటి అంటే ఏం చెప్పిండో తెలుసా? నా భార్య చాలా మంచిదిరా, సీతమ్మ తల్లికున్నంత సహనం ఉన్నదని నీ గురించి చాలా గొప్పగా చెప్పిండు వదినే. అన్న చెప్పిందేమో గట్లున్నది, ఇక్కడ చూస్తేనేమో గిట్లున్నది. ఇలాంటి వాడిని దూరం చేసుకోకమ్మా. నువ్వు అనుకున్న బంగారం కంటే 1 రెట్లు గొప్పడమ్మా నీ భర్త. ప్రతి సంసారంలో ఏది వండాలన్నా భర్త మంట అయితేనే కదమ్మా మీద ఉడికేది. ఒక ఇంటికి ఎన్ని అంతస్తులున్నా పునాది గట్టిగా ఉంటేనే కదమ్మా ఇల్లు మంచిగా ఉండేది. ఆ పునాది లాంటివాడేనమ్మా భర్త అంటే. ప్రియా ఏంది? ఏమండి, నన్ను క్షమించండి. తెలిసి తెలియని గడుస్తానంతో మీ మనసుని చాలా గాయపరిచిన. మీరు అర్ధనారీశ్వరుని తీరు మీలో నాకు సగభాగం ఇచ్చిరని నేను అర్థం చేసుకోలేకపోయినా. మీకంటే నేనే గొప్ప అనుకున్నా. భర్త కంటే ఏ భార్య కూడా గొప్పది కాదు. ఎందుకంటే మేము పెట్టుకునే బొట్టు దగ్గర నుంచి కట్టుకునే చీర దాకా అన్ని మీరు తెచ్చినే. మిమ్మల్ని అర్థం చేసుకోలేక ఒక పిచ్చి ఊహల్లో బతికిన. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. ప్రియా ఎందుకు ఇంత బాధపడుతున్నావు? ప్రియా నువ్వు అడిగినట్టుగా నీకు మనులు మాణిక్యాలు ఇయ్యకపోవచ్చు, ఏ కాలమైనా ఒక గొడుగులా నీకుంటా, నీ పాదానికి చెప్పునైతా, నీ కళ్ళ నుండి కన్నీటి చుక్క రానియా. ప్రియా ఏ భర్త అయినా తన భార్యను శిక్షించాడు, ప్రేమగా చూసుకుంటాడు. నేను కూడా అంతే ప్రియా. నువ్వు నన్ను నమ్మచ్చినవు, నీకు ఏ బాధ రానియా. పది నిమిషాల ముందు లేచి చేయొచ్చు కదా. అంతే 15 నిమిషాలా? ఒక రోజు నా భార్య గురించి దీని దగ్గర చెప్పుకుంటా నేను బాధపడి నీ ఇంట్లో సంవత్సరం ఎట్లుంది ఎట్లుంటదని అడిగిన. ఎట్లుంటది అంటే నా భార్య అర్థం చేసుకుంటది అని చెప్పిండమ్మా. నా భార్య బంగారం రా. ఎందుకంటావేంటి ప్రియా? చీర కొనుక్కుంటా అన్నావు కదా, అందుకే ఇచ్చిన 1000 రూపాయలు అంతే. అంతే అట్లే అనగానే ఆమె తీసుకుంటది, తీసుకొని చీర కొనుక్కుంటది. ఓకేనా? అంతే. మిగిలితే మాత్రం మళ్ళీ నాకు 20 పైసలు. నాకు కొత్త బట్టలు వద్దు. అంతే. కొంచెం మంచి కోపంగా చెప్పు. మంచి నా కోరిక చచ్చిపోయిందండి, నాకు కొత్త బట్టలు వద్దు అంటే అడిగిన ప్రియలేదు కదా. అవును. రెడీ? దా. నాకు ఒక అడిగినప్పుడు తమ్ముడు, ఇయ్యాలి కాబట్టి ఇగో బ్లాగులు కోపం తర్వాత ఉంటే తీసుకుందాం. ఉంటదన్నా, ఏముంది అదృష్టవంతుని మీకు. కానీ నాకే ఉన్నది తిప్పలంతా అని చెప్పేసి ఈయన ప్రాబ్లం ఉంది కదా, ఆయన మీద డిస్కషన్ చేయి. ఇగో వీళ్ళు ముగ్గురు నవ్వుకుంటున్నారు, నువ్వు డల్లుగున్నావు. శ్రీకాంత్ ఏం చేసినాడు?
అన్న అటు చూడే అను అన్న అటు చూడే పట్టా పొట్ట సంగతి పక్కన పెట్టి ముందు నా బంగారం సంగతి చెప్పు. బిడ్డను తీసుకున్నట్టు పోతున్నా అంటే మన నేను మా పుట్టింటికి పోతున్నా అక్కడ దాకా ఓకే పొట్టింటికే పంపేద్దాం ఏమైందిరా బాబాయ్ నువ్వెందుకు వచ్చినావు నువ్వెప్పుడు వచ్చినావే బాబాయ్ ఎవడో ఫోన్ చేసిందిరా అందుకే వచ్చినా కొంచెం నీడకు మంచి ఉంటుంది అన్న చూడమ్మా సంసారం ఒక రైలు భోగైతే రైలు బోగైతే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూబీ ఫ్రెండ్స్. మీకు మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కపొంటి గంట ఉంటుంది గట్టి కొట్టే గట్టి కొట్టు